సిఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. చిన్నమల్లయ్య ఫామ్ హౌస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. చిన్నమల్లయ్య కోసం 2 బృందాలుగా గాలిస్తున్నారు. సిఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. చిన్నమల్లయ్య ఫామ్ హౌస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే చిన్నమల్లయ్య కోసం 2 బృందాలుగా గాలిస్తున్నట్లుగా సమాచారం. సిఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. చిన్నమల్లయ్య ఫామ్ హౌస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చిన్నమల్లయ్య కోసం 2 బృందాలుగా గాలిస్తున్నారు. సిఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తనపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంది. పల్నాడు ఎస్పీ నివేదిక ఆధారంగా చర్యలు కూడా చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, డీటెయిల్స్ ఏంటి? శ్రేఖ, ఏదైతే వినుకొండలో సిఐ చిన్నమల్లయ్యపై రేప్ కేసు ఏదైతే నమోదు అవడం అయితే జరిగింది, ఆ రేప్ కేసుకు సంబంధించి నిన్న కొన్ని క్లూస్ కూడా తీసుకొని ఏదైతే ఉన్నతాధికారులకు అయితే నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉన్నత అధికారుల నివేదిక ప్రకారం ఏదైతే గుంటూరు రేంజ్ ఐజీ సర్వపాటి త్రిపాఠి ఈ రోజు చిన్నమల్లయ్యని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అయితే గతంలో ఒక ఆరోపణ విషయంలో ఇప్పటికే చిన్నమల్లయ్య విఆర్ లో ఉన్నాడు. విఆర్ లో ఉన్న అతన్ని ఈ రోజు సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఈ రేప్ కేసుకు సంబంధించి చిన్నమల్లయ్య కూడా పరారులో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు చిన్నమల్లయ్యని అదుపులో తీసుకోవడానికి అయితే వినుకొండ టౌన్ సిఐతో పాటు మరొక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిన్నమల్లయ్య కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా వినుకొండ పట్టణంలో ఒక సంచలన విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఒక సిఐ అధికారి ఇట్లా ఒక మహిళల పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు రేప్ చేయడం కూడా చాలా అమానుషం అని చెప్పేసి వినుకొండ ప్రజలు కూడా ఇటు పోలీసు యంత్రాంగం కూడా చర్చించుకుంటున్నారు కూడా చెప్పుకోవచ్చు.
అయితే ఏదైతే గత 2 రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తా ఉందో వరుస కథనాలు మెగానైన్లో ప్లే అవడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఎక్కువ దాని మీద ఇటు పల్నాడు ఎస్పీ అని ఇటు గుంటూరు రేంజ్ ఐజీ సర్వపాటి త్రిపాఠి చర్చించుకొని ఇలా చిన్నమల్లయ్యని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సస్పెండ్ చేయడంతో పాటు అతని కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అతను ఎక్కడున్నాడు ఏంది అనేది కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని ఏ క్షణమైనా అదుపులో తీసుకోవచ్చు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణ చేపట్టడం అయితే జరిగింది. అయితే ఈ ఒక్క మహిళనా లేదా ఇంకెంతమంది మహిళలు అతనికి బలయ్యారనే కోణంలో కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అనేక రకాల మహిళలకు సంబంధించినవి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు రావడం అయితే జరిగింది. అయితే ఇతని వల్ల చాలా వరకు ఆడవాళ్ళు అయితే చాలా ఇతర చేష్టలకు అయితే చాలా వరకు బలయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒక్క మహిళ ధైర్యం చేసి రావడంతో ఇతనికి సంబంధించిన భాగవతాలు మొత్తం కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వెనుకొండలో ధనలక్ష్మి అనే మహిళ చిన్నమల్లయ్య సిఐపై చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఒక్కొక్క మహిళ ధైర్యం చేసేసి ఇతని మీద ఇప్పటికే అనేక రకాల ఫిర్యాదులు రావడం కూడా జరిగింది. అయితే దాంతో పాటుగా ఏదైతే చిన్నమల్లయ్యకి సంబంధించి కూడా పోలీసులు కూడా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంతమంది బాధితులు ఉన్నారు ఏందనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేపట్టడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకళ్ళిద్దరు కూడా కాదు, చాలా వరకు అయితే 10ల సంఖ్యలోనే చిన్నమల్లయ్యకి సంబంధించిన బాధితులు అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అమాయక ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి చిన్నమల్లయ్యనే తక్షణమే అతను దొరికిన తర్వాత రిమాండ్ కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డ చిన్నమల్లయ్యపై ఇటు వెనుకొండ ప్రజలు కానీ ఇటు పల్నాడు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పైకి పోలీసు లాగుండే ఇంత కామందుడా అని చెప్పేసి ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇంతమంది మహిళలతో జీవితాలతో చెలగాటమాడుకున్నటువంటి చిన్నమల్లయ్యను శిక్షించాలని చెప్పేసి కూడా ఇటు ప్రజా సంఘాలు కానీ ఇటు ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్ అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చిన్నమల్లయ్యకి సంబంధించిన ఇన్ని అనేక రకాల ఆరోపణలు బయటకు రావడం వాటి మీద కంప్లైంట్లు కూడా రావడంతో ఇటు ఏదైతే ఉన్నత అధికారులు కూడా తక్షణమే స్పందించి అతను సస్పెండ్ చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సస్పెండ్ సంబంధించి ఈ రోజు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కూడా సస్పెండ్ కాపీ కూడా పల్నాడు ఎస్పీకి అయితే పంపించడం అయితే జరిగింది. అయితే ఇంకా ఏదైతే సస్పెండ్ చేసిన చిన్నమల్లయ్యని ఇంకా పోలీసులు వెతకడం తారాస్థాయికి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. చిన్నమల్లయ్యని ఎక్కడున్నాడు స్వామి, ప్రెసెంట్ చిన్నమల్లయ్య ఫామ్ హౌస్ లో ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయా? ఈ సోదాలు ఎంతవరకు వచ్చాయి? గత 2 రోజుల నుంచి కూడా చిన్నమల్లయ్య సంబంధించిన ఫామ్ హౌస్ లో సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఆ సోదాలు కూడా అక్కడ చాలా వరకు అనేక రకాలుగా విధాలుగా ఆడవాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని వస్తువులు కూడా దొరికినాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ సోదాలు ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎంతో మంది మహిళలు ఆ ఫామ్ హౌస్ తీసుకొచ్చి అతను అఘాయిత్యాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఫామ్ హౌస్ లో కొన్ని కీలకమైన ఆధారాలు కూడా దొరికినట్టుగా మనకున్న సమాచారం. అయితే ఆ కీలకమైన ఆధారాలు ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా దాని మీద దర్యాప్తు చేసినాక బయటపెడతామని చెప్పేసి పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే ఆ ఫామ్ హౌస్ లో ఇప్పటికీ ఇంకా సోదాలు అయితే జరుగుతూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. శ్రీక, ఇప్పటి వరకు ఆధారాలు ఏమన్నా సేకరించారా? డీటెయిల్స్ ఏమన్నా? ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే ఆథరైజ్డ్ గా ఎలాంటి రిపోర్ట్ కూడా బయటకు ఇవ్వలేదు. అయితే దీని మీద ఇంకా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేయాలి. చాలా మంది మహిళలు అయితే అతని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారని చెప్పేసి ఇటు పోలీసు యంత్రాంగం కూడా కంగుతింటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎంతమంది ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, చాలా వరకు 10ల సంఖ్యలోనే ఇతనికి సంబంధించిన బాధితులు ఉన్నారని కూడా పోలీసు యంత్రాంగం కూడా చర్చించుకుంటున్నారని కూడా చెప్పు. ఫర్ ది అప్డేట్స్ స్వామి.